క్రీస్తునందున్న ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా, ఈ మాటలు మనం ఎజ్రా గ్రంథంలో చూస్తాము. ఎప్పుడైతే కోరేష్ పరిపాలనలో ఎజ్రా బయటికి వెళ్ళారో ఇక్కడ హర్తహాసస్తు రాజు పంపిస్తున్నట్టుగా మనం చూడగలం. 12వ వచనం గమనిస్తే, రాజైన హర్తహాసస్తు ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడినైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఇలాగ సెలవిచ్చెను. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి, అంటే హర్తహాసస్తు రాజు మరొకసారి ఉత్తరం రాస్తూ ఎజ్రా గారికి తెలియజేస్తున్నారు కదా, నీ చేతిలో ఏదైతే దేవుని ధర్మశాస్త్రం ఉందో దాన్ని బట్టి యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి విమర్శన చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితేవు గనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా, అంటే రాజు ఒక నిర్ణయం చేసి ఎజ్రా గారికి ఒక ఉత్తరం రాస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. ఆ ఉత్తరంలో ఉన్న భాగం ఏంటి అని అంటే, నీ దేవుని ధర్మశాస్త్రం నీ చేతిలో ఉంది. యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి నువ్వు విమర్శ చేస్తున్నావు కదా, ఆ విమర్శలోన నువ్వు ఏదైతే రాజు చేత 7 మంత్రుల చేత పంపబడ్డావో అది చేయడానికి నిర్ణయమైంది అని ఇక్కడ ఎజ్రా గారికి హర్తహాసస్తు రాజు తెలియజేస్తున్నమాట. ఎజ్రా శాస్త్రి ద్వారా దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇశ్రాయేల్లో వినిపింపబడమే కాదు, ఆ మాటలు మరలా దేవుని ప్రజలు విని గ్రహించి వారి మందిరం వారు కట్టుకోవాలి, వారి జీవితాలు వారు కట్టుకోవాలని అన్యులైన రాజులు ఇక్కడ ఎజ్రా శాస్త్రి గారిని పంపిస్తూ క్షేమముని విచారిస్తున్నట్టుగా మనము చూడగలమాట. ఎప్పుడైతే దేవుని యొక్క కార్యం జరగాల్సి ఉంటుందో ఆ కార్యం జరిగినప్పుడు దేవుడు అన్యులైన రాజులను కూడా వాడుకున్నట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాము. ఇక్కడ ఎజ్రా శాస్త్రిని కూడా అన్యులైన రాజే పంపించారు. మొదట కోరేషు రాజు పంపిస్తే తర్వాత కోరేషు రాజు తర్వాత వచ్చిన హర్తహాసస్తు రాజు కూడా ఎజ్రా గారికి క్షేమమును తెలియజేస్తున్నమాట. ఎందుకు అనంటే, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము ఇశ్రాయేలు యూదులు అందరూ కూడా కూడుకొని వారి జాతుల ప్రకారం వారు వచ్చి దేవుని యొక్క మందిరమును కట్టి అక్కడ బలులు అర్పించి దేవాది దేవుడైన దేవునికి వారి స్తుతియాగం చేయాలి. ఏ మర్యాద చొప్పునైతే సొలొమోను మహారాజు దావీదు మహారాజు చేశారో మరలా మీరు అలా చెయ్యాలి అని ఆ అన్యులైన రాజులు పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎజ్రా శాస్త్రి గారి పని ఏంటి అంటే, అతని చేతిలో ఉన్న ఆ ధర్మశాస్త్ర విధులను దేవుని ప్రజలైన యూదా వారికి ఇశ్రాయేల్ వారికి తెలియచేయాలి. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఎజ్రా గారికి ఎలాగైతే దేవుడు ఒక కార్యమునిచ్చి అన్యులైన రాజులను ప్రేరేపించి పంపించి దేవుని మాటలు తెలియజేయాలని తెలియజేస్తున్నారో, అదేవిధంగా ఈరోజు కూడా దేవుడు అనేక మందిని దేవుని బోధకుల్ని ఉపదేశకుల్ని లేపి ఇలాగ ఫ్రెష్ మన్నా ద్వారా కూడా దేవుడు తన మాటలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాట విని దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాలని, ఆయన కొరకు జీవించాలి అని దేవుడు ఈ వర్తమానాలు పంపిస్తున్నమాట. మనం ఎప్పుడైతే దేవుని నుండి వచ్చిన మాటను తీసుకొని దాని ప్రకారంగా మనం నడుస్తామో అప్పుడు దేవుని యొక్క కృపలో మనం అందరము ఎదుగుతాము, దేవునికి మహిమకరముగా జీవించగలుగుతాం. అప్పుడు మన మందిరాలు కట్టబడి అక్కడ స్తుతి ఆరాధన జరగడం వల్ల అనేక మందిని దేవుడు తన వైపు ఆకర్షించుకుంటామట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని నోటి నుండి వస్తున్న ప్రతి మాటను మనము గ్రహించి దానిని బట్టి మనల్ని మనము కట్టుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనము దేవునికి మహిమకరంగాను అనేక మందికి ఆశీర్వాదకరంగాను మనం ఉంటాము. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్.